వెంట్రుకల సమస్యలకు కారణం మన శరీరంలోనే ఉంటుంది. ఆహారం, ఆరోగ్యం, అస్వస్థతలు, తీసుకునే మందుల ప్రభావం వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది. పౌష్టికాహార లోపం. మనం తీసుకునే ఆహారంలోని ఎక్కువ శాతం పోషకాలు శరీర అవసరాలకే ఖర్చు అయిపోతాయి. అలా పోగా మిగిలిన పోషకాలే వెంట్రుకలకు అందుతాయి. కాబట్టి మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పుడే కుదుళ్ళు బలంగా ఉంటాయి. మాంసకృతులు లోపిస్తే కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలటంతో పాటు కొత్తగా మొలకెత్తే వెంట్రుకలు కూడా త్వరగా ఊడిపోతాయి. ఎనీమియా జుట్టు రాలటానికి ప్రధాన కారణం. రక్తహీనత. ఆకుకూరలు, మాంసం, గుడ్లు, చేపలు వంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల రక్తహీనత ఏర్పడి వెంట్రుకలు నిర్జీవంగా తయారై రాలిపోతాయి. హార్మోన్లలో అవకతవకలు. స్త్రీలలో మేల్ హార్మోన్ ఎక్కువ అవ్వటం, థైరాయిడ్ హార్మోన్లో హెచ్చుతగ్గుల వల్ల కూడా వెంట్రుకలు పల్చబడతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు తలెత్తే హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల వెంట్రుకలు రాలి ప్రసవమైన తర్వాత తిరిగి పెరుగుతాయి. మందుల ప్రభావం. మధుమేహం, డిప్రెషన్, ఫిట్స్ మొదలైన మందుల దుష్ప్రభావం వల్ల కూడా జుట్టు రాలుతుంది. క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్ వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతాయి. నీటి కాలుష్యం. కొన్ని ప్రాంతాల్లోని నేలల్లో క్యాడ్మియం, సీసం మొదలైన కలుషితాలు ఉంటాయి. ఇవి కలిసిన నీరు తాగితే ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. ట్రాక్షనల్ అలోపేసియా. వెంట్రుకలను బలంగా వెనక్కి లాగి కట్టే హెయిర్ స్టైల్ వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుకలను వెనక్కి లాగటం వల్ల నుదిటి దగ్గరున్న వెంట్రుకల మీద ఒత్తిడి పెరిగి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యనే ట్రాక్షనల్ అలోపేసియా అంటారు. చుండ్రు. జుట్టు రాలటానికి మరో ప్రధాన కారణం చుండ్రు. దీన్ని మెడికేటెడ్ షాంపులతో వదిలించుకోకుంటే వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. జుట్టు తత్వం కనిపెట్టాలి. చర్మం లాగే జుట్టులోనూ తత్వాలుంటాయి. జిడ్డు, సాధారణ, పొడి రకాలకు చెందిన వెంట్రుకలను వాటి తత్వాన్ని బట్టి షాంపూ, కండిషనర్లను ఎంచుకోవాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.